సార్ ఇక్కడ అంతా కాంగ్రెసే కానీ మీరు అభ్యర్థించారు ఆలోచన చేస్తారని మేము ఏం చేస్తామే మా పొన్నమాని ఇప్పుడే చెప్తున్నాం మేనరికంలో పిల్లగాడు ఉన్నాడని పిల్ల పెళ్ళి ఆలోచన చేసినాం వాడేమో ఎక్కడో లేచిపోయిండు అప్పుడు పిల్లకు సంబంధం చూడాల్సి వచ్చింది జర లేట్ అయిందని మన ఇంట్లో ఆడిబిడ్డ ఉన్నది మేనరికం పోరాడు ఉన్నాడు వాడు కొంచెం తిరుగుపోతైనా తాగుపోతైనా మన పిల్లగాడు కదా కళ్ళ ముందలు ఉంటాడు బిడ్డను చూసుకుంటాడని మనం అనుకున్నాం వాడు లాస్ట్కు ఊరి మీద దేశది మరై ఎక్కడో పోయిండు పిల్ల పెళ్లి చేయకుండా ఊకుంటామా మీరు చెప్పురి మంచోని ఇంకా అంతకంటే మంచోని చూసి సమయానికి లగ్గం చేస్తాం లగ్గం టైంకి అయితే పిల్లగాని తెచ్చినాం కదా ఇగో ఆ పిల్లగాడే బల్మూరు వెంకట్ ఇవాళ ముహూర్తం 30 తారీఖు ముహూర్తం దాటక ముందే పిల్లగాన్ని తీసుకొచ్చినాం ఆల్చమైనా కూడా దుక్కి దుంతాడు రాత్రి మగాళ్ళు దున్నే సత్తా ఉన్నాడు వాళ్ళు 6 నెలలు దున్నినా గంతే మావాడు వారం దున్నినా గంతే మొత్తం దుంతాడు అందుకే వయసున్నోని ఓపికన్నోని మీకు నమ్మకం ఉన్నోని 40 ఏళ్ళు మీతో ఉండేటోడు మీకోసం కష్టపడేటోడు మీ కష్టాలలో తోడు ఉండేటోని బల్మూరు వెంకట్ని తీసుకొచ్చి పెట్టాం సోనియమ్మ దగ్గరకు పోయి నేను మాట్లాడి తీసుకొచ్చిన టికెట్ బల్మూరు వెంకట్ ఈ జిల్లా పేరు నిలబెట్టాడు ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడతాడు ఓ చొక్కారావు ఓ సత్యనారాయణరావు ఓ రత్నాకరరావు లాగా కొట్లాడి ఈ ప్రాంతంలో జీవన్ రెడ్డి అనే